గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, క్రోధినామ సంవత్సరానికి సంబంధించి వృషభ రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానం ఎలా ఉంది? ఇక్కడ చూసుకున్నట్లయితే వృషభం వారికి 2 ఆదాయము 8 వ్యయం చూపిస్తుంది. అంటే 2 లక్షలు సంపాదిస్తే 8 లక్షలు ఖర్చు చూపిస్తుంది. దీన్ని మార్చుకోవచ్చు, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా రాజ్యపూజ్యం 7 అంటే చాలా బాగుంది. రాజ్యపూజ్యం అవమానం 3గా ఉంది. ఇప్పుడు ఇది ఇలాగే ఉంది కదా, ఇలాగే సాగుతుందా అని భయపడాల్సిన పని లేదు. దీన్ని మార్చుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎలా మార్చుకోవచ్చో చెప్తాను. ఇంకొకటి ఏంటంటే, మన జన్మజాతకం ఎలా ఉన్నా, ఏ ఉగాదికి వచ్చేటువంటి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నా, అమ్మవారి ఆరాధన కనుక చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. తారుమారవుతాయి. అన్ని దారుమరవుతాయి. అమ్మని నమ్ముకున్న వాడికి అన్నానికి ఎలా లోటు ఉండదు, అమ్మవారిని నమ్ముకున్న వాడికి దేనికి లోటు ఉండదు. ఆకలితో ఉండడుగా అమ్మ పక్కన ఉన్నవాడికి ఎప్పుడు ఆకలితో ఉంటాడా? అడగపోయినా పెడుతుంది అమ్మ. అట్లాగే మరి దీనికి ఆదాయం ఎలా పెంచుకోవాలి అంటే, ఇక్కడ ఏ గ్రహ ప్రభావం ఉంది అనేటువంటి తీసుకోవాలి. ఆదాయం మీద కేతు గ్రహ ప్రభావం కనిపిస్తుంది. ఎందుకంటే బుధరాశిలోని మరొక బుధరాశిలో కేతు ఉన్నాడు. అందుకని ఏమిటి, గణపతిని ఎంత ఆరాధిస్తూ ఉంటే వీరికి అంత ఆదాయం పెరుగుతుంది. నో నీడ్ టు వరీ. మరి ఇక్కడ ఖర్చు ఎక్కువగా చూపిస్తుంది కదా, దీనికి ఏమిటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ, అండ్ అలాగే కాస్త మే వరకు దత్తాత్రేయుడు ఆరాధన చేయడము, మే వరకు కాస్త శనగలు దానంగా ఇవ్వడం, దాని తర్వాత కందులు దానంగా ఇస్తూ ఉంటే మార్పు అనేటువంటిది వస్తుంది. అయితే వీరికి ఎటువంటి ఫైనాన్స్ రిలేటెడ్ మ్యాటర్స్ విషయంలోనైనా, కొంత ఫ్రెండ్స్తో కానీ, షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఓకే, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే మే లోపల ఏదైనా లావాదేవీలు అగ్రిమెంట్స్ విషయంలో చాలా బాగుంది. మే లోపల అగ్రిమెంట్స్ విషయంలో బాగుంది. ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడానికి కూడా చాలా బాగుంది మే లోపల. కాకపోతే ఏంటంటే, ఈ ప్రేమ వ్యవహారాలు, ఫ్రెండ్స్తోని, రాజకీయ పరంగా కొంత స్ట్రెస్ ఉంటుంది. ఎప్పుడైతే గురువు మనకి రాశిలోకి వస్తాడో వృషభంలో, అక్కడ కొంచెం ఏంటంటే ఈ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, షేర్ మార్కెట్లో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి, రాజకీయంగా ఇబ్బంది పడుతున్న వారికి కొంత రిలీఫ్ అనేటువంటిది ఇస్తాడు ఇక్కడ గురువు రాశిలోకి రావడం వల్ల వృషభం వారికి. అట్లాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ దీంతోపాటు వివాహ ప్రయత్నాలు అన్నీ కూడా మీరు మే నుంచే బాగున్నాయి. ఎందుకంటే రాశిలో గురువు వచ్చి సప్తమాన్ని, వివాహ భావాన్ని చూస్తున్నాడు కాబట్టి మే నుంచే బాగుంది. కాకపోతే ఈ సంవత్సరం అంతా కూడా చేస్తున్న జాబ్లో మాత్రం ఓవర్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. దశమంలో శని ఉన్నాడు కదా, కొంచెం ఓవర్ వర్క్, ఓవర్ స్ట్రెస్. అబ్బా ఇంత పని ఉంది ఏంట్రా బాబు, నాకు ఒక్కడి మీద అంత పని తీసుకొచ్చి ఆఫీసు వాళ్ళందరూ నన్ను ఒక్కడిని చేపిస్తున్నారు అన్నట్టుగా ఉంటూ ఉంటుంది. ఆన్లైన్లో బిజినెస్ చేసేటువంటి వారికి బిజినెస్ పరంగా గ్రోత్ ఉంది మళ్ళీ. ఎందుకు అంటే లాభస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఆన్లైన్ బిజినెస్ గ్రోత్ ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ కొత్త ఫ్రెండ్స్ని ఫ్రెండ్షిప్ చేసుకునే విషయంలోని కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే మనకి ఈ గృహయోగం మే లోపలే అని చెప్పాం కదా, గృహం కానీ కొత్తగా ఏదైనా కోర్సెస్ చేయడానికి కానీ మే లోపలే అని చెప్పాం. మరి మే దాటితే మళ్ళీ ఎప్పుడు ఉందంటే అక్టోబర్ నుంచి మళ్ళీ బలం ఉంటుంది. అక్టోబర్ నుంచి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మిడిల్ ఆఫ్ ది ఫిబ్రవరి వరకు మళ్ళీ గురువు వక్రించినప్పుడు బలం పెరుగుతుంది. ఇది చూసుకోవాలి. ఇది ఎందుకంటే లాభంలో రాహు మంచివాడే, ఈ గురువు వక్రించినప్పుడు మళ్ళీ గృహయోగాన్ని ఇస్తాడు. శని కూడా వక్రిస్తాడు మధ్యలో ఒకసారి. అది ఎప్పుడు అంటే జూన్ నుంచి వక్రిస్తాడు. జూన్ నుంచి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మిడిల్ వరకు కూడా శని ఎప్పుడైతే వక్రిస్తాడో ఆ సమయంలో ఏంటంటే ఉన్న ప్రాంతం కాకుండా వేరే ప్రాంతాలకు వెళ్ళడం ఉద్యోగం కోసము, ఇట్లాంటివి కొంచెం. అదేవిధంగా కొంచెం ఆ టైంలో హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ విషయాల్లో కొంత స్ట్రెస్, కొంత డిస్టర్బెన్సు, కొంచెం గురువులతోని, తండ్రి తరపు వారితో కొంత స్ట్రెస్ లాంటివి ఇస్తూ ఉంటాడు. ఆ టైంలోకి అసలు నువ్వులు దానంగా ఇస్తూ, వీరు పర్టికులర్గా ఈ సంవత్సరం మొత్తము కూడా గణపతిని ఎంత ఆరాధిస్తే అంత మంచిది, గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళు దానం చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా గురుగారు? ఉలవలు దానంగా ఇస్తే సరిపోతుంది. ఓకే, ఉలవలు దానం ఇస్తే, ఉలవలు వీలైతే నువ్వులు కొంచెం, అంటే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాము కొంచెం, శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. పంచమంలో కేతు ఉన్నాడు, దీనివల్ల ఏమీ తోచట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. పంచమం అంటే ఆలోచన స్థానం కదా, గణపతిని తలుచుకున్నా, ఓం గం గణాధిపతి నమః సరిపోతుంది. అయితే గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఎలా ఉంటుంది? ఒకటేనమ్మా, మనం జనవరి, ఫిబ్రవరి టైంలోనే చెప్పాం. జనవరి టైంలోనే చెప్పాను, అప్పుడు న్యూ ఇయర్ ప్రిడిక్షన్స్ అన్నట్టు చెప్పినప్పుడే కొంచెం ఫిబ్రవరి నుంచి ఈ బాంబు పేలుళ్ళని, అల్లర్లని,
ధర్మాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులని, నీళ్ళల్లో తిరిగేటువంటి వాటికి కొంచెం హైజాకులు జరగడం ఇట్లాంటివని, అంటే నీళ్ళల్లో తిరిగే పడవల మీద దొంగలు పడడం జరుగుతుంటుందని ఇట్లాంటివన్నీ, ఎందుకంటే జలరాశుల్లో శని కుజులు కలుస్తున్నారని చెప్పుకున్నాం. ఓకే. ఈ ప్రభావం మే వరకు ఉంటుంది చెప్పాలంటే. ఎందుకంటే మే వరకు ఈ శని కుజ రవి కాంబినేషన్ వల్ల రాజుల మధ్య యుద్ధం, అంటే ఎంతసేపు ఈ ప్రెసిడెంట్లు కావచ్చు, దేశ రాజులు కావచ్చు, వీళ్ళందరూ రాజులు అంటే ఇప్పుడు ప్రెసిడెంట్లు, పిఎంలు, వీళ్ళకేంటంటే ఎంతసేపు యుద్ధం చేద్దామనే ఆకాంక్ష పెరుగుతుంది. ఎందుకంటే ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు అయ్యాడు. కుజుడు యుద్ధానికి కారకుడు, కుజుడు గొడవ కారకుడు, లీడర్షిప్ కారకుడు, అల్లర్లకు కారకుడు అవుతుంటాడు. ఏది కుజుడు పాడైతే బాగుంటే మళ్ళీ అది వేరే క్రీడాపరంగా రాణిస్తాడు. అందుకని ఏంటి, ఈ యొక్క విషయంలో ఈ రకమైనటువంటి ఇది కనబరుస్తూ ఉంటాడు. అలాగే మరొకటి ఏంటంటే ఈ ఏప్రిల్ మే మాసాల్లో బుధుడు కూడా నీచ పొందుతున్నాడు ఈ సంవత్సరంలో. కాబట్టి ఏమిటి, కాస్త ఈ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ విషయంలో కూడా బోల్డ్ అంత ఫ్లక్చువేషన్స్ వస్తాయి. అటువంటిది చూపిస్తుంది. కాబట్టి ఇది జనాల మీద దీని ప్రభావం పడకుండా ఉండాలి, అందరూ బాగుండాలి అసలు అనుకుంటే కనుక శని కుజ బుధ కేతు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయడం కనుక చేస్తూ, ముఖ్యంగా కాలభైరవ అష్టకం కానీ, చండీ పారాయణం కానీ, లలితా అమ్మవారి యొక్క స్తోత్రపఠనం కనుక చేస్తూ ఉన్నట్లయితే, ఇప్పుడు యుద్ధ వాతావరణం అనుకున్నాం, యుద్ధాల వల్ల ఏమీ జరగకూడదు. వేరే వేరే దేశాల్లో ఇండియన్స్ ఉంటారు, మామూలుగా అందరూ మనుషులు లేకపోతే ఉంటారు, వాళ్ళకి హాని కలగకుండా ఉండాలి అంటే కొంచెం ముందుగానే యుద్ధం వస్తుందని కూడా కొంచెం స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడము, కొంచెం నేను ఇందాక చెప్పినటువంటి దేవతారాధన కనుక చేసినట్లయితే బాగుంటుంది. అయితే గురుగారు, మరి సాధారణంగా కొంతమందికి జన్మరాశి ఇవి తెలియవు, నక్షత్రాలు కానీ రాశులు కానీ తెలియని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు ఈ క్రోధినామ సంవత్సరానికి? తప్పకుండా అమ్మ, యూనివర్సల్గా కేతు 6లో ఉన్నాడు, న్యాచురల్ 6th హౌస్లో ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా ఇంటి నుంచి బయలుదేరే ముందు గణపతిని ఆరాధించడం మంచిది. మార్చ్ ఏప్రిల్ మే మాసాల్లో పర్టికులర్గా మీరు వీలైనంత మట్టుకు చండీ పారాయణలు ఎక్కడ జరుగుతున్నా, హోమం జరుగుతున్నా కాస్త అటెండ్ అవ్వడము. అండ్ అదేవిధంగా అనవసరమైన గొడవల్లోకి వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే ఈ కాంబినేషన్ ఇప్పుడు అనవసరమైన గొడవల్లోకి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. అనవసరంగా ఏమన్నా గొడవలు అవుతూ ఉంటాయి, ఈ వర్కర్స్ మధ్యని, బాస్ మధ్యని, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాస్త. ఎందుకంటే బాసు కారకుడైన శని కొంచెం, రవి కొంచెం శని రాహు మధ్యలో తిరుగుతున్నాడు. కాబట్టి ఏమవుతుంటుందంటే ఎక్కడైనా కూడా ప్రతి ఆఫీస్లో కూడా వీళ్ళు ఎంత బాగా చేస్తున్న బాస్తో ఏదో ఒక అల్లరి, లేదా బాస్ ఎంత బాగున్నా వీళ్ళు ఏదో ఇబ్బంది, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం ఈ ఆఫీస్ ప్రెమిస్ ఇట్లాంటి వాటిలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలాగే అందరూ కూడా న్యాచురల్గా నేను చెప్పేది ఒకటే, ఈ మార్చ్ ఏప్రిల్ మాసాల్లో బాగా అనుభవం, షేర్ మార్కెట్లో బాగా అనుభవం ఉన్న వాళ్ళకి లాభాలు ఉంటాయి. ఎందుకంటే నీచభంగ రాజయోగం కూడా ఉంది, నీచం కూడా పడుతున్నాడు ఒక పక్కన. కాబట్టి అనుభవం లేని వాళ్ళు కాస్త ఎక్కువ పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా తీసుకుంటూ బుధవారాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. మే మాసం వరకు బుధ శని మంగళవారాలు ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకపోవడమే మంచిది. అయితే గురుగారు, సాధారణంగా జన్మజాతకం మెయిన్ అంటూ ఉంటారు కదా, మరి అసలు ఈ జన్మజాతకానికి సంబంధించి మెయిన్గా చూసుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉంటాయా? మొత్తం మెయిన్గా జన్మజాతకమేనమ్మా. ఎందుకంటే మన ఎదుగుదల దగ్గర నుంచి మన సంపాదన ఎటువైపు వస్తుంది, మనం ఏ రకంగా ప్రయత్నం చేయాలి, ఏ దిశలో నివసిస్తే మంచిది, సంతానం ఎందుకు అభివృద్ధి అవ్వట్లేదు, అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి, వివాహ సమయం కానీ, మనకి చూసినట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ చేసే సమయం కానీ, అదేవిధంగా విదేశాలకు వెళ్ళే సమయాలు కానీ, వచ్చే సమయం కానీ, ఇవన్నీ కూడా మన జన్మజాతకంలోనే ఉంటాయి. మన టర్నింగ్ పాయింట్స్, టైం బాగుందా బాగాలేదు, ఇవన్నీ కూడా. అయితే వీటితో పాటు ఎందుకు మనం ఈ ఉగాది ఫలితాలు ఇవి చెప్పుకుంటుంటామంటే, బయట ఉండే కాలం కూడా మనకు సహకరించాలి కాబట్టి చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి మెయిన్ జన్మజాతకం ఎప్పుడు కూడా. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను, మీకు జాతకం లేదు, అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు, అమ్మవారి ఆరాధన చేసుకుంటే కూడా అద్భుతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అమ్మవారిని పట్టుకున్నాను నాకేంటి, అదే అమ్మవారు తీసుకెళ్తుంది. ధన్యవాదాలు గురువు. శ్రీమాత్రే నమః.